ఎంతో ఖర్చు పెట్టి కొన్న ఫోన్ ఎవరైనా దొంగిలిస్తే చెప్పలేని బాధ ఉంటుంది. అందుకే అందరూ ఐఎంఈఐ నెంబర్లను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఫోన్ పోయిన పక్షంలో దాని జాడ కనిపెట్టేందుకు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఐఎంఈఐ నెంబర్లు చాలా వరకు ట్యాంపరింగ్ అవుతూ విదేశీ మార్కెట్లకు తరలిపోతున్నాయి. అయితే ఇలా తరలిపోకుండా ఐఎంఈఐ నెంబర్ ట్యాంపరింగ్ చేసే వీలు లేకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకువస్తోంది. 1885లో బెంగాల్లో తీసుకొచ్చిన టెలిగ్రాఫ్ చట్టంలోని నిబంధనలనే ఇప్పుడు అన్ని టెలికాం కంపెనీలు పాటిస్తున్న సంగతి విదితమే. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ చట్టంలో మార్పులు తేవాలని ప్రభుత్వం అనుకుంటోంది. డూప్లికేట్ ఐఎంఈఐ నెంబర్లను అరికడుతూ ఐఎంఈఐ నెంబర్ను ట్యాంపరింగ్ చేసేవారికి కఠిన శిక్ష విధించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా సెక్షన్ 7(25)లో మార్పులు చేసి నిందితులకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టాన్ని సవరించనున్నట్లు తెలుస్తోంది. అపహరణకు గురైన మొబైల్ లేదా స్మార్ట్ ఫోన్ను వెదకి పట్టుకునే మార్గాలు. ప్రతి మొబైల్ లేదా స్మార్ట్ ఫోన్కు ఐఎంఈఐ నెంబర్ తప్పనిసరిగా కేటాయించడం జరుగుతుంది. *#06# డయల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎంఈఐ నెంబర్ను తెలుసుకోవచ్చు. భవిష్యత్ ఉపయోగం కోసం ఈ నెంబర్ను భద్రపరచడం మంచిది. ఫోన్ వెనుక భాగంలో అంటే బ్యాటరీ క్రింది ప్రదేశంలో ఈ నెంబర్ను మీరు చూడవచ్చు. ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా సదరు మొబైల్ ఐఎంఈఐ నెంబర్ను ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్ను కనుగొనటంలో ఐఎంఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సెక్యూరిటీ అప్లికేషన్ మీ స్మార్ట్ ఫోన్కు 2 విధాలుగా రక్షణ కల్పిస్తుంది. మొబైల్లోకి వైరస్ ప్రవేశించకుండా నివారించడమే కాకుండా మొబైల్ ట్రాకింగ్ వంటి రక్షణ వ్యవస్థను ఈ యాప్ ఏర్పరుస్తుంది. ఈ యాప్లో పొందుపరిచిన యాంటీ థెఫ్ట్ కాంపోనెంట్ ఫోన్ అపహరణకు గురైన సందర్భంలో ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సందేశాల రూపంలో అందిస్తుంది. ఈ అత్యుత్తమ అప్లికేషన్ అపహరణకు గురైన ఫోన్లను ఛేదించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. సదరు మొబైల్ ఫోన్ను దొంగిలించిన వ్యక్తి సిమ్ కార్డ్ మార్చినా లేక కొత్త సిమ్ నెంబర్ ద్వారా సందేశం పంపినా తక్షణమే మీకు సమాచారాన్ని ఈ అప్లికేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఈ అప్లికేషన్ సాయంతో ఫోన్ దొంగను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. మీ మొబైల్ ఎవరైనా అన్లాక్ చేయడానికి ప్రయత్నించినట్లయితే థీఫ్ ట్రాకర్ ఆ వ్యక్తికి తెలియకుండానే ఫ్రంట్ కెమెరా ద్వారా అతని చిత్రాన్ని క్యాప్చర్ చేసి ఈమెయిల్కు పంపుతాయి. అయితే కొన్ని పరిమితులు లేకపోలేదు. ఈ సాఫ్ట్వేర్ మీ మొబైల్ దొంగిలించిన వ్యక్తి ఫోటోను క్యాప్చర్ చేసి వెనువెంటనే మీ ఈమెయిల్కు చేరవేస్తుంది. అంతేకాదండోయ్, ఈ యాప్లో పొందుపరిచిన కంటిన్యూస్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ గూగుల్ మ్యాప్ సాయంతో ఫోన్ ఆచూకీని ఛేదించగలదు. అత్యధికంగా అమ్ముడవుతున్న అప్లికేషన్లలో ఈ అప్లికేషన్ మొదటి స్థానాల్లో ఉంది. పటిష్టమైన యాంటీవైరస్, యాంటీ థెఫ్ట్ ఫీచర్లను ఈ యాప్లో పొందుపరిచారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.